ప్రైజ్ లార్డ్. నేను ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. ఒక అనారోగ్యం తగ్గిపోయిన తర్వాత మరలా ఇంకొకటి నాకు సంభవించేది. సో నేను ఎప్పుడు ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో యేసయ్య నన్ను దర్శించాడు. నువ్వు స్వస్థ పొందగోరుచున్నావా అని నన్ను అడిగాడు. నేను స్వస్థ పొందాలి అని అనుకుంటున్నాను ప్రభువా అని చెప్పాను. ఆయన హస్తంతో నన్ను ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడు. ఎవరైనా మనం బాధలలో, కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని తన యొక్క ప్రేమను, ఆప్యాయతను చూపించి వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తారో వారితో మన కష్ట సుఖాలను మనం పంచుకుంటాము. సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా వారితో కలిసి పంచుకోవాలని ఆశపడతాం. వాళ్ళతో కలిసి స్నేహం చేయాలని, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడతాము. అలాగే నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, నన్ను అనారోగ్యం నుండి తప్పించాడు. ఇదినా నేను చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను. కనుక నేను యేసయ్యతో సహవాసం చేయడానికి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డాను. తర్వాత ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలును బట్టి ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్.